ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఫైట్లు చేస్తుంటే పోయా గాల్లోనే ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, ఎన్ని మ్యాన్లు ఉంటాయి, ఒక హనుమాన్, అన్ని మ్యాన్లు కలిపితేనే ఈ సినిమా పోయా. ఏం చేస్తారు పోయి ఫైట్లు, ఆ సాహసం ఎక్కడిది పోయి, ఆ ధైర్యం వాళ్ళకి ఏమి చేశారు పోయి ఆ ఫైట్లు పోయా. ఆ డైలాగులు కానీ అడుగో, ఏం కావాలి అడుగో. చూసా వార్త సినిమా చూసా, నా డబ్బులతో నేను కష్టపడి సంపాది డబ్బులతో నేను చూసా. చెప్తా ఉండో ఏమైందంటే లాస్ట్ ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత డిస్కో ఫైట్ అయింది పోయా. హృతిక్ రోషన్కి బాడీలోంచి ఐరన్ కానీ గుచ్చుకుపోతాయి. ఎన్టీఆర్ అన్న పట్టుకుని లాగేసుకున్నాడు. ఇద్దరు అతుక్కుపోయారు పోయా, ఇద్దరు గుచ్చుకుపోయింది. చచ్చిపోయారేమో అనుకునే బాధపడ్డా, ఏడ్చా. తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం. ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో. కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంతటి పనైనా సరే మనకు ఈజీగానే అవుతాయి, ఎంతటి కష్టమైనా సరే మనకు సింపుల్గానే అయిపోద్ది అంతే. కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి. మీరు ఏ పని చేయాలన్నా సరే దేశం మీద ప్రేమతో చేయండి. కాబట్టి వార్టు ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాగించుకోవాలని నమ్మకంతో దేశం కోసం పని చేయాలి. అంతేగాని డబ్బు కోసం, సోదా కోసం, అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి. ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ డ్యాన్సులు పోయి బాబా నాటి సంగతి బీడ్ చేశారు పోయి అంతేనో. కానీ హృతిక్ రోషన్ మాత్రం సపరేట్గా 2 పాటలు ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నకి 2 పాటలు లేవు. ఆ చేర కొద్దిగా బాధ వేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా పెట్టి ఎన్టీఆర్ అన్న కూడా